కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మొదటి భార్యతో సంసార జీవితం సరిగ్గా లేదని చెప్పి అతను ఆమెను ఏమార్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఇబ్బందులు దాటి కాపురానికి వెళ్ళిన ఆమె గర్భవతి అయ్యాక భర్త దగ్గరుండి మరీ ఆమెకు గర్భం తీయించాడు. ఆ తర్వాత ఏడాదికి పుట్టిన కొడుకుని కూడా తన భర్తకు పుట్టలేదని చెప్పి మొదటి భార్య ఆమెను నిందించి తాళి తెంచి విసిరేసింది. పగతో వేధిస్తున్న సవతి వల్ల, పట్టించుకోని భర్త వల్ల తన జీవితం అస్తవ్యస్తం అయిపోతుందంటున్న ఓ రెండో భార్య ఆవేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు రాజమణి. రాజమణి 9వ తరగతి చదువుతుండగానే తన అన్న స్నేహితుడిగా వాళ్ల ఇంటికి వచ్చేవాడు వెంకటేష్. వెంకటేష్కు అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్నారు. రాజమణి వెంకటేష్ను ఇష్టపడేసరికి ఇద్దరూ రాజమణి ఇంట్లో వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి విషయం తెలియగానే రాజమణి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు పంచాయితీ పెట్టి మొదటి భార్య ఉన్నా కూడా రాజమణిని బాగా చూసుకోవాలి అనే ఒప్పందం మీద రాజమణిని వెంకటేష్తో కాపురానికి పంపారు. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకున్న వెంకటమ్మ తన తరఫు మనుషులతో పంచాయితీ పెట్టి రాజమణి ఉంటే తాను భర్తతో కలిసి ఉండను అని, స్థిరాస్తులన్నీ తన పేరున పిల్లల పేరున రాయాలి అనే షరతు విధించింది. పంచాయితీలు, ఇబ్బందులతో మొదలైన తన వైవాహిక జీవితంలో 5 ఏళ్లుగా సవతి వల్ల, భర్త వల్ల నరకయాతనను అనుభవిస్తున్నాను అని తన భర్తను మార్చి తన జీవితాన్ని నిలబెట్టమంటూ రాజమణి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి రాజమణి తన కొడుకు వదినతో ఇక్కడికి వచ్చింది. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది, ఏంటి, మాట్లాడాలి, చెయ్యాలి అన్న ఆలోచన మీకు రాలేదమ్మా? అప్పుడు నాకు తెలియదు మేడం, నేను 9th క్లాస్ అవుతున్నా, నాకు తెలియదు. నీకు తెలవనప్పుడు అలాంటి పనులు చేస్తారా? మనకు తెలియనప్పుడు అమ్మా నాన్నలు అడిగి చెయ్యాలి ఏదన్నా. మీకు తెలియకుండా ఎవరినో వెళ్ళేసి ఆల్రెడీ పెళ్ళైపోయి భార్య ఉందన్న అతనితో వెళ్ళిపోయి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? అలా చేస్తారు ఎవరన్నా? ఏంటి తెలవదు? 9 ఏళ్లకి నీకు తెలవంది ఏంటి? 16 ఏళ్ళకి ఆడపిల్లకి ఏంటో తెలియదా? ఎవరో చెప్తున్నావు నువ్వు కథలు? అది తెలవక కాదు, మనకు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు. నీకు నీ వెనక అంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీ అమ్మ, మీ నాన్న, ఇంత కుటుంబం ఉంటే ఇంత కుటుంబాన్ని కాదని నువ్వు 9వ తరగతి చదువుతున్నప్పుడు ఎవడో వచ్చి నాకు పెళ్ళాం ఉందని చెప్పి పెళ్ళాంకి ఒంట్లో వాళ్ళదంటే ఆడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? చేసుకుంటారా? తప్పెవరిది ఇక్కడ ముందు? ఇప్పుడు ఆ పిల్లవాడిని కానీ కూర్చొని ఏడుస్తున్నారు. రెండమ్మ రాజమణి, మీ వయసు ఎంతమ్మా? 21. బాబుకి 2 సంవత్సరాలు. ఏమ్మా? 2 సంవత్సరాలు. పేరేంటి బాబు? రాజేష్. రాజేష్. కాలు ఏమన్నా ప్రాబ్లం? ఏమ్మా? హ్యాండిక్యాప్. పుట్టుకతోనే అలా ఉంది? పుట్టుకతో. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. ఆవిడ మీ వదిన గారా? అంటే మీ అన్నగారి భార్య. మీరు ఎంతమంది అమ్మా మొత్తం? మేము 5 అన్నదమ్ముల, 6 అక్క చెల్లెలు. 5 అన్నదమ్ములు, 6 అక్క చెల్లెళ్ళ. అంటే మొత్తం 11 మందా? నేనే చిన్నదా. అందరు ఉన్నారు ఇప్పుడు? వాళ్ళందరూ? నువ్వే లాస్ట్? అందరూ సెటిల్, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. మీ అమ్మ నాన్న ఉన్నారా? మా నాన్న చనిపోయింది. మా నాన్న చనిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు వస్తుంది. నా పెళ్ళైనాకనే. పెళ్ళైన ఏడాది చచ్చిపోయారా? పెళ్ళైన వెంటనే చచ్చిపోయారా? పెళ్ళైనాక 2 నెలలకు చచ్చిపోయింది. 2 నెలలకు చచ్చిపోయారా? మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మ కూలి పనికి పోతుంది. కూలి పనికి వెళ్తారు? ఇంకా పని చేస్తారు ఆవిడ? మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన బోర్ ఫిల్ చేస్తాడు. బోర్ పని చేస్తాడు? బోర్ పాయింట్లు వేస్తాడు. ఓకే ఓకే. అతనికి వయసు ఎంత? 40 ఉంటాడు మేడం. 40. అంటే నీకు 21, ఆయనకి 40 ఏళ్ళ?
చెప్పింట నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. మేడం భార్య ఆరోగ్యం బాగాలేదని నన్ను చేసుకున్నాడు. నన్ను చేసుకున్నాక భార్య ఆరోగ్యం బాగాలంటే అతనికి ఆల్రెడీ పెళ్ళయింది ముందు. సో మొదటి భార్య ఉంది, ఆవిడకి ఆరోగ్యం బాగాలేదని మీతో చెప్పాడు. మిమ్మల్ని ఎక్కడ కలిసాడు ఆయన? మమ్మల్ని మా ఇంటి దగ్గరనే కలిసిండు మేడం. మా అన్న వాళ్ళతో వచ్చి కలిసి మా ఇంటి చుట్టూ తిరిగిండు మేడం. కొన్ని రోజులు తిరిగిండు మేడం. తిరగంగానే గిట్లా నా భార్య బాగాలేదు, నేను మంచిగా చూసుకుంటా, నేను ఇట్లా చూసుకుంటా అని మాయ మాటలు చెప్పింది మేడం. చెప్పంగానే అంటే మా నాన్నకు మా అమ్మ వాళ్ళకి తెలియకుండా మా వాళ్ళకి తెలియకుండా గుట్ట మీదకి పోయి యాదగిరి గుట్ట మీద పోయి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు? ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు అతను చెప్పాడు వాళ్ళ ఆవిడకి ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు, బాగానే ఉంది. మీరు ఎట్లా నమ్మారు? వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఏంటి మాట్లాడాలి చెయ్యాలి అన్న ఆలోచన మీకు రాలేదమ్మా? అప్పుడు నాకు తెలియదు మేడం, నేను 9th క్లాస్ అవుతున్నా, నాకు తెలియదు మేడం. నీకు తెలియనప్పుడు అలాంటి పనులు చేస్తారా? మనకు తెలియనప్పుడు అమ్మా నాన్నలు అడిగి చెయ్యాలి ఏదన్నా. మీకు తెలియకుండా ఎవరినో వెళ్ళేసి ఆల్రెడీ పెళ్ళైపోయి భార్య ఉందన్న అతనితో వెళ్ళిపోయి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? అలా చేస్తారు ఎవరన్నా? ఏంటి తెలియదు? 16 ఏళ్ళకి ఆడపిల్లకి ఏంటో తెలియదా? ఎవరో చెప్తున్నావు నువ్వు కథలు? అది తెలవక కాదు, మనకు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు. నీకు నీ వెనక అంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, మీ అమ్మ మీ నాన్న, ఇంత కుటుంబం ఉంటే ఇంత కుటుంబాన్ని కాదని నువ్వు 9వ తరగతి చదువుతున్నప్పుడు ఎవడో వచ్చి నాకు పెళ్ళాం ఉందని చెప్పి పెళ్ళాంకి ఒంట్లో వాళ్ళదంటే ఆడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? చేసుకుంటారా? తప్పెవరిది ఇక్కడ ముందు? ఇప్పుడు పిల్లవాడిని కానీ కూర్చొని ఏడుస్తున్నారు మీరు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందమ్మా. మనం బాగుండాలన్నా జీవితంలో మనం చెడిపోవాలన్నా మనలోనే ఉంటుంది. వెనక ముందు ఆలోచించకుండా చేసే పనుల వల్ల ఇలాగే ఉంటుంది. ఏంటంత అవసరం? 9 నువ్వు 9వ తరగతి చదువుతున్నప్పుడు నీకు అంత తొందర ఏంటి? ఒకటితో లవ్ చేయాల్సినంత తొందర ఏంటి? ఒకడంటే వెళ్ళాల్సినంత తొందర ఏంటి? ఒకటి పెళ్లి చేసుకోవాల్సిన తొందర ఏంటి? నిన్న కన్నా మీ అమ్మ నాకు నీకు పెళ్లి చేయాలని తెలియదా? అంటే నేను జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నిన్ను మాట్లాడి నిన్ను బాధ పెడుతున్నానని కాదు. ఈ ప్రోగ్రాం చూసి మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఆలోచించి అమ్మాయిలకు బుద్ధి రావాలి, అవునా కదా? ఇంకా ఎంతకాలం ఇట్లా మోసపోయి ఎంతకాలం ఇలా ఏడ్చుకుంటూ ఎంతకాలం ఇలా తిరుగుతారు ఆడవాళ్ళు? అట్లీస్ట్ మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మిమ్మల్ని తిట్టో మీతో మాట్లాడో మిమ్మల్ని బాధ పెట్టో ఏం ప్రయోజనం లేదు, నాకు తెలుసు అది. కానీ అట్లీస్ట్ మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారని నేను చెప్తున్నాను. సరే చెప్పండి, తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా వెళ్ళారు, 5 గంటల పెళ్లి చేసుకున్నారు. తర్వాత చేసుకున్నాం మేడం. చేసుకున్నాక మా కులంలో మాట్లాడినాం మేడం. మా కులంలో మాట్లాడితే చూసుకుంటా అన్నాడు, ఆమెను చూసుకుంటా అన్నాడు, నన్ను చూసుకుంటా అన్నాడు మేడం. చూసుకున్నాక అంటే మీ కులంలో అంటే మీ వాళ్ళందరూ కలిసి పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడారు మేడం. మాట్లాడితే అంతా మరి ఈమెకి ఏం పెడతావు ఆధారం, మరి ఆమె భార్య ఉంది కదా వాళ్ళ పెద్ద భార్య, ఈమెకి ఆధారం ఏం పెడతావు అంటే 50,000 ఫిక్స్ చేస్తా అన్నాడు మేడం. అవి 50,000 కూడా ఫిక్స్ చేయలేదు, కాగితం కూడా రాసిచ్చింది ఫిక్స్ చేస్తాను మంచిగా చూసుకుంటా అని కూడా కాగితం. అప్పుడు కూడా మీ సోకాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో కూడా మొదటి భార్యను పిలిపించలేదు? అప్పుడు కూడా పిలిపించలేదు. సెకండ్ సారి మళ్ళీ పంచాయతీ పెట్టినాక అప్పుడు పిలిపించారు. పిలిపించినాక అంటే ఫస్ట్ టైం పంచాయతీ పెట్టినాక ఏమైంది? రాసిచ్చాడు 50,000 వేస్తానని, వేయలేదా? వేయలేదు మేడం. తర్వాత మీతో ఉన్నాడా మొదటి భార్య దగ్గర ఉన్నాడు? నాతోటే ఉన్నాడు. వాళ్ళ ఇంటికి తోలుకుపోయింది మేడం. వాళ్ళ ఇంటికి తోలుకుపోయి పక్క పట్టి గుడి చేసిండు. గుడి చేస్తే పోయిన మేడం. పోయి అక్కడ ఉన్నాక నా ప్రెగ్నెంట్ 3 నెలల ప్రెగ్నెంట్ అయితే చెప్పిన ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్తే వద్దని మస్తు కొట్టిండు మేడం. మస్తు హింసించిండు వద్దని. నాకు 3 పిల్లలు ఉన్నారు వద్దు అని మస్తు కొట్టిండు మేడం. కొట్టే కూర్చో నువ్వు గోళీలు వేసుకోవాలి, గోళీలు వేసుకుంటేనే అది పోగొట్టుకుంటేనే నీ తడికి వస్తే నీ తడ సంసారం చెప్తా అని అన్నాడు. అంటే నాకు కూడా పిల్లలు కావాలి కదా ఒక్కళ్ళన్నా అని నేను అన్నా. అంటే నాకు వద్దు అన్నాడు మేడం. అంత పొట్టి ఎట్లయినా ఇక నాకు మళ్ళీ పుట్టారని ఆశదాన్ని తీసుకొని గోళీలు వేసుకున్నా మేడం. గోళీలు వేసుకోగానే అది పోయింది. అంటే మిమ్మల్ని మీ వాళ్ళ ఇంటి పక్కన పెట్టినప్పుడు వాళ్ళ మొదటి భార్యకి తెలుసా? తెలుసు మేడం. అంటే ఆవిడేమనలేదా? ఆవిడ ఏమనలేదు మేడం. ఈయన వచ్చిన కొద్దీ ఆమె గుంజుకోవడు, ఆమె వచ్చి నన్ను కొట్టుడు, పుస్తలు గుత్తలు లాక్కపోయింది మేడం. అప్పుడు అతనేమనలే? ఏమనలే మేడం. అతను ఏమనలేదు. సపరేట్గా నా కర్మ గింత ఉన్నా మేడం. ఉన్నాక ఈయన ప్రెగ్నెంట్ తీసేసుకున్నా మేడం. తీసేసుకున్నాక మళ్ళీ ఈ బాబు కడుపులో పడ్డాడు. ఈ బాబు కడుపులో పడ్డాక కూడా మళ్ళీ ఇట్లే చేస్తాడు అనుకొని ఆయనతో మళ్ళీ చెప్పేసిన
మళ్ళీ చెప్పేస్తే అట్లే కొట్టిండు మేడం. నాకు పిల్లలు అస్సలే వద్దు అని పెట్టిండు మేడం. అంటే నాకు కావాలి, నాకు ఒక్క బాబన్న ఒక బిడ్డన్న కావాలని నేను అన్న మేడం. అంటే నాకు వద్దే వద్దని ఒక నెల రోజుల దాకా మా ఇంటికి రాలే మేడం. మా ఇంటికి రాకపోతే ఆయనతో రోజు ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి పోయి మరి నువ్వు ఎందుకు వస్తలేవు మరి అని నేను అడిగాను మేడం. అడిగితే నేను రానే రాను, నువ్వు నాకు పిల్లలే వద్దు, నువ్వు పిల్లలే కానొద్దు అన్నాడు మేడం. అనగానే అక్కడ ఉన్న మా ఆడబిడ్డలు గిన నీకు ఇట్లే వేస్తాడు, నువ్వు సపరేట్గా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉండమన్నారు మేడం. ఉండమంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నా మేడం. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కానీ ఎవ్వరు పెట్టలేదు, ఎవ్వరు చేయలేదు. ఈ బాబు పుట్టింది, ఈ బాబు పుట్టిన ఎవరు పుట్టలేదు, ఎవరు చేయలేదంటే ఏం పెట్టలేదు? ఎవరు అన్నదమ్ములు చూడలేదు, అన్నదమ్ములు చూడలే, నాయన లేడు కదా, మా అత్తమ్మ ముసలిది, ఏం చేస్తుంది ఆమె? అసలు మరి ఎలా బ్రతికింది అమ్మాయి? నువ్వే కష్టం చేసుకుని కష్టం చేసుకున్నా. పని చేసుకున్నావా? పని చేసుకున్నా మేడం. ఇంకా చిన్న పిల్లని మా అత్తమ్మకి ఇచ్చి ఎర్రచెమ్మలు గడవంగా పిల్లగానికి పనికి వెళ్ళింది మేడం. ఎంత వయసులో ఉన్నప్పుడు పిల్లాడు? 3 నెలలు 4 నెలలు. అది సరే, అంతకు ముందు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఊత పోయినా మేడం. మా అక్కుండి ఇట్లా ఉన్నప్పుడు నీకు ఎవ్వరు పెడతారు, ఎవరు చేస్తారు, ఎవ్వరు కారు, నువ్వు చెప్పకుండా చేయకుండా పోయినావు, వాళ్ళు ఎవ్వరు చూడరు. ఏదైనా ఒక పని చేయంటే ఇట్లా ఊర్లో పంటి ఆటోలో ఉల్లిగడ్డ వేసుకొని పోయినా మేడం, కడుపు పెట్టుకొని. అంత మా అక్కుండి 10,000 రూపాయలు ఇచ్చింది, పెద్ద ఆపరేషన్ అయింది. అంతే పిల్లగాడు పుట్టినాక మళ్ళీ 4 అంటే నీ పరిస్థితి ఎలాగైందో అర్థమైందా నీకు? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో? అవసరమా నీకు? ఒక పెళ్ళైనోడు 3 పిల్లల తండ్రి తప్ప నీకు మనుషులే దొరకలేదా? ఆ వయసులో మీకు అనిపించే, ఇప్పుడు ప్రతి ఆడపిల్ల చేసే తప్పమ్మా ఇది. ఎందుకు నేను ఇన్నిసార్లు నీతో మాట్లాడుతున్నానంటే, ఆ 9వ తరగతి 10వ తరగతి ఆ 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో మీకు అంతా తెలుసని మీరు అనుకుంటారు. అంత తొందర ఏంటి? నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీకు అర్థమవుతుందా? నీకు వెనక తిరిగి చూస్తే ఎవరైనా ఉన్నారా? మా మామయ్య బాగాలేడు మేడం. అప్పుడు బాగాలేకపోతే అన్నదమ్ములు కూడా పెళ్లిళ్ళు చేసుకుని ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. ఎట్లాగో మా పెళ్లిళ్ళు చేయరు. ఏమకంటే పెద్ద ఉంది, మ్యారేజ్ కాలే, ఇంకా చదువుతున్నాం ఇక్కడే, చేయరు. ఇక మా నాన్న రేపో మాపో అన్నట్టు ఉన్నాడు అని మేము బాగా ఆలోచించి అది తీసుకుంది. కానీ అట్లా సరైనది కాదు. ఎంత తప్పు అది. సరే, ఇప్పుడు అయింది, నీవు వెళ్ళావు, పిల్లవాడిని కన్నావు, మీ అమ్మ దగ్గరే ఉన్నావు. ఇప్పుడు వరకు మీ అమ్మ దగ్గరే ఉన్నావా? తర్వాత ఏమేమి చెప్పు? తర్వాత పిల్లవాడిని కన్నావు, అతను రానేలేదు, ఇంకా రాలేదు మేడం. అప్పటి నుంచి రాలేదు. తర్వాత పిల్లాడు పుట్టినాక 4 నెలలకు మళ్ళీ పంచాయతీ పెట్టినాం మేడం. నువ్వు పెట్టావు పంచాయతీ? నేను పెట్టినా మేడం. పెడితే మళ్ళా అంతా పోయినాక కులం అందరూ మరి ఈ బాబు నీకే పుట్టినా అని అడిగింది. అడిగితే నాకు పుట్టలేదు అన్నాడు. పుట్టలేదంటే మరి ఎవరికి పుట్టిరు చెప్పు అని నేను అన్నా. అంటే నేను టెస్ట్ చేయించుకుంటా అన్నాడు మేడం. అయితే నేను రెడీ అన్నా మేడం. ఏ టెస్ట్ చేయించినా నేను ఒప్పుకుంటా అని అంత పెద్ద మనుషులకు చెప్పిన. చెప్తే మరి ఆ బుజ్జి మరి ఒప్పుకుంటుందిరా ఏ టెస్ట్ కంటే ఆ టెస్ట్ కంటే. మళ్ళీ తర్వాత వచ్చి నా కొడుకే నాకే పుట్టిండు, నేను తోలుకపోతే నా భార్య పిల్లల్ని తోలుకపోతా అన్నాడు మేడం. అంత తోలుకపోయింది మేడం. తోలుకపోయినాక ఇక మస్తు హింసించింది మేడం. నా కొడుకు అన్నం పెట్టలేదు, తిండి పెట్టలేదు, మస్తు ఆడ తోలు ఇంటికాడన్నా కూర్చున్నా కానీ ఆమె తిట్టు మేడం. అన్నం తెచ్చిపెట్టకు, తెచ్చిపెట్టకు, ఏదన్నా అడిగితే కష్టం చేసుకొని తినాలి. అంటే మన నా కాలుకి ఇట్లుంది, నాకు ఏ పని చేయరాదు అని అన్నా మేడం. అంటే చేసుకోవాలి, అందరు చేసుకుంటలేరా అని అన్నాడు మేడం. అట్లైనా కానీ పడి ఉన్నావు మేడం. ఉన్నా కానీ ఆమె ఒకసారి వచ్చి మీద పడి కొట్టింది మేడం. ఈ బాబు నాకు గుట్టనే ముట్టలేదు, మా ఆయన గుట్టనే ముట్టలేదు అన్నది మేడం. వచ్చి కొట్టింది మేడం. కొట్టంగానే ఆయనతో నేను ఫోన్ చేసి చెప్పిన గిట్లా వచ్చి కొట్టింది, మరి గిట్లా నువ్వేమనకు సైలెంట్గా ఉండు అని అన్నాడు. అంటే ఆయన పొద్దున మళ్ళీ పెద్ద మనుషులకు పిలిపించింది. పిలిపించినాక మీ ఆయనకు నీకేమైనా గొడవైందా అంటే కాలేదని చెప్పినాక అంటే మరి ఈమె వచ్చి మా ఇంటికి వచ్చి బాబు పుట్టలేదు అన్నది, మరి తిట్టింది, ఇట్లా మీద పడి కొట్టింది అని చెప్పంగానే అంటే మళ్ళీ అన్నాడు మేడం, నాకు ఈ బాబు నాకు ముట్టలేదని మళ్ళీ అన్నాడు మా ఆయన. అంటే మరి అప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటా అన్నా కదా అని నేను అన్నా. మరి అప్పుడు ఎన్ని రోజులకు వచ్చుకున్నావు, అప్పుడే టెస్ట్ చేయించుంటివని నేను అన్నా. అనగానే అంటూ నాకు పుట్టలేదు, ఇప్పుడు చేయించుకుంటా అని అన్నాడు మేడం. అంటే ఆ రోజు ఇక పెద్ద మనుషులు చూసి వారం రోజులు ఏ హాస్పిటల్ కన్నా పోయి టెస్ట్ చేయించాలన్నారు మేడం. అంటే వారం రోజులు అక్కడనే ఉన్నా మేడం. వారం రోజులు అక్కడ ఉంటే వీళ్ళు హాస్పిటల్కి రాలే మేడం. ఈ పెద్ద మనుషులు కూడా పిలిపియలేదు. మళ్ళీ పిలిపియకపోతే ఆయన మా అమ్మగిన చూసి ఆయన ఇక్కడ ఉంటే ఆయన చూడడు కాదు అని మా అమ్మ తోలుకోవని పోయింది మేడం. చిన్న పిల్లగాడు నువ్వు ఎట్లేసుకొని ఉంటావు ఒక్కదాని, ఆయన ఇంటికే వస్తలేడు అంటున్నావు అని మా అమ్మ తోలుకొని పోయింది మేడం. ఇక అన్నీ ఉన్నాయి మేడం మా అమ్మలు ఇంటికాడ. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు అమ్మ దగ్గర?
ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆ తర్వాత మళ్ళీ అతను రాలేదు మేడం. ఇంతవరకు రాలేదు. ఏమ్మా ప్రెగ్నెంట్ ఉన్న సందికనే ఉంది ఇక. ప్రెగ్నెంట్ సరే, మళ్ళీ మధ్యలో తీసుకెళ్ళాడు కదా అతను ఇంటికి. అతనితో వెళ్ళి ఎన్ని రోజులు, నెల 2 నెలలే ఉన్నావా? అంతేనా? సంవత్సరంన్నర ఉన్నా మేడం. ఎవరితో? ఆయనతో. పిల్లోడికి అప్పుడు వయసు ఎంత? అప్పుడు 4 నెలలు ఉంటుంది మేడం. 4 నెలలు పిల్లోడి వయసు. అతని దగ్గర సంవత్సరంన్నర ఉన్నాను అంటున్నావు. మళ్ళీ మీ అమ్మ దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు అయింది అంటున్నావు. అప్పుడు మీ పిల్లోడి వయసు ఎంత ఉంది మేడం? 1 నెలనో 2 నెలలో ఉంది అంతే. ఆ పిల్ల కింద మీద అవుతుంది చెప్పని. అలా కాదమ్మా, నువ్వు కంగారు పడకుండా కరెక్ట్ గా చెప్పు. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు, అవునా? పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోడికి ఎన్నో నెల, 4వ నెల అంతవరకు అతను రాలేదు మేడం. 4వ నెలప్పుడు నువ్వు పంచాయతీ పెట్టావు. పంచాయతీ పెడితే పిల్లోడు నా పిల్లోడు కాదన్నాడు అతను. కాదన్నాడు, టెస్ట్ చేయాలన్నాడు. నువ్వు చేయించుకుంటానన్నావు. ఆ తర్వాత లేదు నా పిల్లోడని ఒప్పుకున్నాడు అన్నావు. ఒప్పుకొని తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు అన్నావు, అవునా? అప్పుడు నువ్వు మీ ఆయనతో వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నావు? ఉన్నా మేడం, ఒక 4 నెలలు 5 నెలలు 4 నెలలు ఉన్నావు. ఆ తర్వాత మళ్ళీ పంచాయతీ ఎందుకు పెట్టావు? ఆవిడొచ్చి కొట్టిందా? ఆవిడొచ్చి కొట్టి మళ్ళీ పంచాయతీ పెట్టింది. ఆవిడ పెట్టింది పంచాయతీ. పంచాయతీ పెట్టినప్పుడు మళ్ళీ మీ ఆయన పిల్లోడు నాకు పుట్టలేదని అన్నాడు మేడం. అన్నాక టెస్ట్ చేయించాలన్నాడు. ఇక రాలేదు మేడం. పెద్ద మనుషులు గుత్త పిలిపియలేదు, వాళ్ళు సుట్టగా రాలేదు మేడం. మా అమ్మ ఉండి చిన్న టెస్ట్ చేయించాలని చెప్పి నిన్ను అక్కడ వదిలేసి పెద్ద ఆవిడతో వెళ్ళిపోయాడా? మళ్ళీ మీ ఇంటికి రాలేదు? వెళ్ళలేదా? వెళ్ళి అడగలేదా? అడిగిన మేడం, ఎందుకు వస్తలేవంటే ఏ సమాధానం చెప్పలేదు. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అన్నాడు మేడం. సో అప్పుడు మీ అమ్మగారు ఇంకా ఒక్కదాని ఎలా ఉంటామని ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి మీ అమ్మ దగ్గరనే ఉండాలి. 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఎన్నిసార్లు ఫోన్లు చేసి బతిమలైనా కానీ రాలే మేడం అతను. ఎన్నిసార్లు అయినా నువ్వు సాగు బతుకు, నాకు అవసరం లేదు, నాకు పెద్ద పిల్లమే అవసరం అని ఇట్లా అనడం, ఫోన్లలో తిట్టడం, అట్లా మస నరకం అనుభవిస్తూనే ఉంది. సరే, ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావమ్మా? నా కొడుకు నాకు ఆధారం చూపెట్టుంది. ఎవరు ఆధారం చూపెట్టాలి? ఆయన. నువ్వు అసలు ఎంత పిచ్చి పని చేసావు తెలుసా? నీకు ఎవడు ఆధారం చూపించాడు? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా అంటే, ఆ కొడుకు కూడా అతని కొడుకు కాదా అవునా అన్న డౌట్. ఇలాంటి ఒక జీవితం అవసరమా? నువ్వు శుభ్రంగా ఉన్నావు కదా, బాగున్నావు కదా, నీకు మొగుడు దొరకడా, సంబంధం దొరకదా, మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయరా నీకు? ఈ వయసులో ఆ వయసులో మీకేం తెలీదు, వెనక ముందు తెలియదు. అమ్మ నాన్న చెప్తే తప్పు, అమ్మ నాన్న మాట్లాడితే మాకు తెలీదా, మాకు వయసు రాలేదా, మేము పెద్దవాళ్ళం కాలేదా అంటారు. మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీకు వయసు వచ్చింది, మీకు అన్నీ తెలుసు. కానీ ఏం చేశారు మీరు? నీలాగా ఎంతమంది జీవితాలలో నాశనం అవుతున్నాయో తెలుసా మీకు? ఇలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. కరెక్ట్గా ఎవరు దొరుకుతారు, ఏ అమ్మాయి పడద్ది. మనం చెప్పే మాటలకి వాళ్ళకి పోయిందేమో ఉంటుందా? కూడా పెళ్లికి వచ్చింది మేడం. కానీ అలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు మీకు, మీ చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారని తెలుసు. కొన్ని వందల వేల సినిమాలు, కథలు, టీవీ సీరియళ్ళు, మన చుట్టుపక్కల జరిగిన సంఘటనలు ఎంతోమంది అన్నీ వింటాం. ఎదుటి వాళ్ళకి జరిగినప్పుడు అలా వింటాం, నోరెళ్ళ పెట్టుకొని, లేకపోతే కళ్ళు ఆర్పకుండా చూస్తాం. కానీ మళ్ళీ మనం అదే తప్పులు చేస్తాం. ఇంకా ఎంతకాలం చెప్పాలి మీకు? ఎన్ని విధాలు చెప్పాలి, ఎలా చెప్పాలి? అతని పేరేంటి? వెంకటేష్. అతను పిలిచి అసలు మాట్లాడదా, ఏం చెప్తాడు? మీ పేరు సార్? వెంకటేశం. మీరు? మల్లేశం. మీరేమవుతారు ఆయనకి? ఫ్రెండ్స్, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ అంతే. మీరేం చేస్తారు వెంకటేశం గారు? ఆవిడెవరో తెలుస్తుందా మీకు? తెలుసు మేడం. ఏంటి ప్రాబ్లం ఆవిడకి మీరు చెప్పండి. నా మీద ప్రాబ్లం ఏం లేదు మేడం. వాళ్ళ అన్న నాతో ఫ్రెండ్షిప్ చేసాడు. ఫస్ట్ నేను వాళ్ళ అక్క కూతురికి సంబంధం తెచ్చిన మేడం, వేరే నుంచి సంబంధం తీసుకొస్తే మాట్లాడినాం మేడం. మాట్లాడినాక మ్యారేజ్ అయినాక అంతకుముందు మాది కూడా చిన్న గొడవ మేడం, సొంతం. మేము వెళ్ళిపోయి 25 సంవత్సరాలు కరీంనగర్ వెళ్ళిపోయి మేము మ్యారేజ్కి వచ్చినాం మేడం. మా సొంత ఊరు అదే కానీ అందరం రిలేషన్, మా పాలలు అన్నట్టు వాళ్ళు. మేము వాళ్ళ దగ్గరకు వచ్చినాక చూసినాం, అయిపోయింది. వీళ్ళన్న మనం పలకరించింది మేడం. చిన్నగా ఉన్నప్పుడు దోశ కనుక పలకరించింది. మాట్లాడినా ఇంకేం చేస్తున్నావు అని అడిగింది. నేను బోర్వెల్ చేస్తున్నాను అని చెప్పిన. నాకు కార్డు ఇవ్వమన్నాడు, ఇచ్చిన. 2-3 సార్లు పలకరించింది, ఫోన్ చేసింది. మామ ఏం చేస్తున్నావు అంటే గదే బోర్వెల్ చేస్తున్నాను. ఆ 7 అంటే హైదరాబాద్ వస్తున్నాను చెప్పినాను. హైదరాబాద్ వస్తున్నా అంటే ఎక్కడున్నావు అన్నాడు. సిద్దిపేటలో ఉన్నాను. అదే నేను వస్తా అన్నాడు.
సరే మరి రా అన్న, కొత్త బస్ స్టాండ్ దగ్గర రా అన్న. వచ్చాడు. వచ్చినాక అంటే మేము కార్లో ఇద్దరం ఉన్నాం మేడం, నాతోను ఇంకొక పర్సన్ ఉన్నాడు. మేము ఇద్దరం ఉన్నాక ఇక మేము ఎట్లా బస్సు పోయేది లేదు కదా, కారే కదా, ఎట్లా దా మరి ఏం చేస్తావు, ఏం పని లేదని అడిగినా మేడం. నాకు ఏం పని లేదు, నేను తీసుకోపోనాడు. సరే రా అని చెప్పిన. వచ్చిండు. వచ్చినాక కూర్చున్నాం. వచ్చినాక హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చినాక బండి రిపేర్ కాలేదు మేడం. ఆ రోజు ఒకరోజు ఆగమన్నాడు ఓనర్. ఒకరోజు ఆగు, రేపు వెల్లురుగా అన్నాడు. లాడ్జ్ తీసుకున్నాను మేడం. మంది అయినా తిన్నాం, పడుకున్నాం మేడం. పొద్దున్న లేచినాం. మామ నేను కూడా నీతోనే ఉంటా, నాకేం పని లేదు, నువ్వు జీతం ఇచ్చినా సరే, లేదంటే నీ బండితో వస్తామా మాది అన్నాడు. సరే రా అని తీసుకెళ్ళినాక నా మేడ వచ్చిండు. వచ్చినాక సిద్దిపేట తీసుకొచ్చింది బండి. అక్కడికి వస్తే ఒక 4-5 రోజులు వర్క్ అయినాక సిద్దిపేట తెచ్చిండు బండి. తీసుకొచ్చి ఒక 2-3 బోర్లు వేయించిండు ఆయన వాళ్ళ ఊర్లో. వేయించినాక డబ్బులన్నీ తీసుకున్నాడు మేడం. డబ్బులను వసూలు చేసుకున్నాడు, కలెక్షన్ చేసుకున్నాక వాళ్ళ ఊర్లో వాళ్ళని నమ్ముతారు కదా. తీసుకున్నాక నేను అడిగిన ఏం సంగతి అంటే 40,000కి 25,000 ఇచ్చింది మేడం. 15,000 ఆపిండు అని 2-3 సార్లు వచ్చినాయి మేడం. మాకు అప్పటిదాకా ఇల్లు కూడా తెలియదు. ఒకసారి వచ్చిన వాళ్ళ ఇంటికి అడ్రస్ అడుక్కొని వచ్చిన. ఫోన్ చేస్తే ఇంటికాడ ఉన్నాను. ఇంటికి వచ్చినాక ఏం సంగతి అయినాక మాట్లాడినా మేడం. మాట్లాడినాక వాళ్ళ రాగానే వాటర్ ఇప్పించిండు మేడం. వాళ్ళ బిడ్డతో, వాళ్ళ బిడ్డ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. వాటర్ తాగినాక నిలబడ్డాక సరే అని బయటకు వెళ్ళిపోయింది. పైసలు లేవు అంటే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అన్నాడు. అరే నాకు అవసరంగా నాది బండి ఓనర్కి ఇవ్వాలి, అది మనకు వచ్చేది 1,000-1,500 లాభం, అందులో నువ్వు ఇన్ని పైసలు ఆపితే ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే నా దగ్గర ఇప్పుడు లేవు అన్నాడు. సరే జన వెళ్ళిపోయాను. కరీంనగర్ వెళ్ళిపోయినాక అట్లనే ఫ్రెండ్షిప్ ఎప్పుడు చూసినా కూడా ఫోన్ చేసి 2-3 సార్లు వచ్చినాక నేను అన్నా మేడం, నా దగ్గర కార్డులు ఉన్నాయి కదా మేడం, ఈ కార్డులన్నీ వాళ్ళు ఇంట్లో పెట్టండి మేడం. ఇంట్లో పెట్టినాక వీళ్ళు ఎట్లా తీసుకోండి మనకు తెలియదు. ఫోన్ చేసి ఒక 10 సార్లు కాల్ చేసాను. 10 సార్లు కాల్ చేసి కట్ చేస్తుంటే ఇప్పుడు మనం మిస్ కాల్ వచ్చినా కూడా మేము కాల్ చేస్తాం మేడం. ఎందుకంటే బోరింగ్ కోసం అని కానీ పని కోసం అని కానీ మనం కాల్ చేస్తాం కదా. EMI ఫోన్ చేస్తుందా? చేస్తుంది కదా. చేసినాక నేను 4 సార్లు కాల్ చేశాను. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఈ అమ్మాయితో ఇంకొక అమ్మాయి అన్నది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అన్నయ్య నీ పేరు చెప్పారా అన్నయ్య అంటే, మీరు ఎవరమ్మా అని నేను అడిగాను. అగో మా ఇంటి ముందర నువ్వు ప్రెషింగ్ బోర్ వేసినావు కదా, వాళ్ళ ఇంటి ముందరనే ఉంటాను నేను నిన్ను చూసినాను, నువ్వు నన్ను చూసినావు కదా, నువ్వెవరో నాకు తెలియాలి కదా అనగానే అది పెట్టేసింది. నేను పెట్టేసినాక 2-3 సార్లు అట్లనే చేసింది మేడం. చేసినాక నేను ఒక రోజు డబ్బుల కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ నుండే ఫోన్ వస్తుంది రాబోయ్ నా ముందే అంట. వాళ్ళు మరి ఏంది అసలు నాకెందుకు ఫోన్ చేస్తారు వాళ్ళు, సరే అడుగురా అని చెప్పిన. నాకు ఏం తెలియదు అన్నాడు. అట్లా నాకు ఏం తెలియదు అన్నాడు. ఏం తెలియదు నేను పట్టించుకోలేదు. సప్పుడు అవుతున్నాను, మనకి ఏం తెలియదు, మనకు ఫోన్ చేస్తే కట్ చేస్తాం అనుకుని సప్పుడు అవుతున్నాను. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒకరోజు వచ్చింది మేడం. ఏమైంది రాబాయ్, ఏం సంగతి, డబ్బులు ఇస్తావా అయ్యా ఇయ్య అంటే కూడా వెళ్ళిపోతా. మాట్లాడినా మేడం. మాట్లాడినాక సరే మామ నేను 7 తాళాలు ఉన్నారా అన్నాడు. రోడ్ నుంచి తాళాలు ఉంటాయి మేడం, రోడ్ సైడ్ తాళాలు ఉన్నదా అన్నాడు. వెళ్ళిపోయాను మేడం. అది వెళ్ళిపోగానే వచ్చిండు. కళ్ళు తీసుకున్నాడు మేడం. తాగినాక సాయంత్రం అయింది మేడం. అప్పటికి సాయంత్రం అయినాక ఇంటికి పోయినాక ఏమైంది మామ అంటే, మా బిడ్డ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పిస్తుందా అని చెప్పాడు మేడం. అడిగేసరికి అలా బిడ్డ నా దగ్గర పైసలు ఎక్కది, నాకు ఇవ్వలేదు ఆయన, నాకు వేయలేదని చెప్పింది. ఈయన ఏం చేసిండు, నాకు ఒక అపాచీ బైక్ ఉంది మేడం. ఆ బైక్ని తీసుకున్నాడు, స్టార్ట్ చేసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు మేడం. రోడ్ నుంచి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. నేను అక్కడనే బయటనే నిలబడ్డాక వీళ్ళు ఇక మజాక్ మాట్లాడుతారు మేడం. అంటే మజాక్ అంటే కామన్గా విలేవాళ్ళు ఏంది అని మాట్లాడతారు. అప్పటికి మాకు పరిచయాలు లేదు, మాట్లాడుతారు మేడం. మాట్లాడినాక నేను కూడా పట్టించుకోలేదు. ఆయన రాలేదు. 9 దాకా అక్కడనే ఉంచింది. 9 తర్వాత వచ్చింది. ఏమైంది మా గిట్లని చేస్తున్నావు, నువ్వు ఇస్తావా అయ్యా, నేను కరీంనగర్ పోవాలి, మస్తు దూరం ఉంది, 60 కిలోమీటర్లు పోవాలని చెప్పినా కూడా అంటే నువ్వు ఎల్లుండి రావడానికి డబ్బులు ఇస్తాను. వెళ్ళిపోయాక నాకు ఫోన్ కాల్ ఇక్కడ చూసిరుగా మేడం. ఫోన్ కాల్ స్టార్ట్ చేసినా. నేను స్టార్ట్ చేసినాక నన్ను ఇట్లా మాట్లాడుతుంది. ఏం సంగతి అంటే, నాకేం తెలియదు, నువ్వేం అన్నమాట నన్ను ఉల్టాడు. నేనే ఇక్కడ మేము బిడ్డ కూడా అక్కడనే ఉంది, కొడుకున్నాడు, ఉన్నదే ఒక రూము. నేనెందుకంటే నేను అనలేదు రా నాకు తెలియదు, నాతో కూడా అదే మాట్లాడుతున్నాను. నాకు మైండ్గా మొత్తం ఏం సమజ్ కాలే మేడం. ఇప్పుడు వీళ్ళు అసలు నన్ను కావాలని చేస్తున్నా లేకపోతే నేను వీళ్ళని చేస్తున్నా. వాడు అని మా ఇంటికి వచ్చిండు మేడం. ఓ రోజు మా ఇంటికి వచ్చినాడు. మా ఇంటికి వచ్చి పైసలు పట్టుకొని కరీంనగర్ వస్తున్నాను. ఎక్కడున్నా అంటే కల్పన కాడ ఉన్నా అన్నాడు. పైసలు ఇస్తాడు కదా అనుకుని నేను అక్కడికి పోయినా మేడం. అక్కడికి పోగానే అట్లా కాదు, నీతో బాగా పరిశానం ఉన్నది అన్నాడు. ఏంది మామ చెప్పు, నేను ఏమన్నా చెప్పు అని నేను అన్నాక అట్లా కాదు కానీ నీ సంగతి చూసేదే ఉన్నది, నేను కోర్టు పోయినా నాకు పేసి ఉన్నది, నేను కూడా కోర్టు కాడికి పోతున్నా అన్నాడు. నాకు భయం అయింది మేడం. అరే ఇది నేను అనగానే అసలు నేను పైసలు అడగొద్దని అంటుండా, లేకపోతే ఇయ్యా అని చెప్పి సప్పుడు ఆగుకుంటా, కానీ ఇవి నాతో ఉంది అంటే నేను తిట్టిన, నేను కొట్టినని నేను అడిగిన మేడం. అడిగితే అట్లా కాదు ఇది ఉన్నది అన్నాడు. అన్నాక నేను మా ఇంటికి పోయినాక మా ఇంటికి వచ్చింది. మా మామ ఏమనుకో, అప్పుడు ఫుల్ దాకా వచ్చింది. అది మామ ఏమనుకోకు, మామ నువ్వు అట్లా అనుకోకు అని వచ్చి ఇట్లా పట్టుకున్నాడు మేడం. పట్టుకొని నేను కూర్చున్న మా ఇంట్లో మంచం మీదకి వచ్చినాక మా భార్య వీళ్ళు ఎవరు మనకు దోస్తుంది. ఇక మనం ఇప్పుడు మనకు ప్రూఫ్ లేనప్పుడు మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు భార్య అయిపోయినా అనుకో నన్నే తిట్టుదని నేను ఏమో దోస్తలే వచ్చిండు, ఏం పనికి వచ్చిండో, నాకు పైసలు ఇవ్వాలి, 12,000 ఇవ్వాలి, అందుకోసం ఇస్తాను వచ్చిందని చెప్పిన.
చెప్పినాక సరే అన్నాడు. సరే అన్నాక ఆ రోజు ఏం చేసినాడు, సాయంత్రం దాకా ఉన్నాడు. ఉన్నాక రేపు పొద్దున వద్దాం, రేపు పేసి ఉన్నది, రేపు పేసింది మామ, ఇలా కాలేదు, రేపు పోతాను. అమ్మ పోతాను ఇల్లు వేసుకొని వచ్చిందని సరే అని సరే అని ఊకున్నాడు. ఉన్నాడు, తిన్నాడు, పడుకున్నాడు. పొద్దుగాలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక రోజు నేను అడుగుతున్న ఫోన్లో ఏమైంది మా పైసలు అంటే మళ్ళీ 4 రోజుల దాకా ఏం మందలే మేడం నన్ను అని ఏం మాట్లాడలే. అందుకే 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నువ్వేం అన్నావాడని సంగతి చూస్తాను. ఎవరిని ఆవిడ అన్నారనా? నేను అన్నా నా సంగతి చూస్తాను అన్నాడు మేడం. అంటే మరి చూసినావు అని నేను అడిగినా మేడం. నేను అన్నట్టయితే చూసినావు అడిగినాక ఇలా ఆల్రెడీ నాకు లైన్ కాంటాక్ట్ పెట్టి మాట్లాడుతున్నాను చెప్పిన, నువ్వు నాకు పిల్లలు ఉన్నారు, నా పరిస్థితి గిది, నేను చేసే పని గిది, నేను ఎవరు చెప్పారు, నీకు ఎవరు నీకు ఇచ్చిన గైడెన్స్ ఎవరు ఇచ్చారు అని కూడా అడిగినా మేడం. అడుగుతామని అంటే నువ్వు అట్లా కాదు, నువ్వు సిద్దిపేట వచ్చినావు కదా మా ఇంటికి అన్నది మేడం. అనగానే సరే నేను మీ ఇంటికి అంటే నేను వీళ్ళ అన్న కోసం వస్తున్నా కదా, సరే నేను ఎట్లా మీ అన్నిటికి వస్తా అన్నాడు. మీ అన్న వస్తే ఆడికి వస్తాను, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు చెప్పు అన్న మేడం. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చింది. అట్లా కాదు అన్నయ్య నీకు కావాలని ఇష్టపడుతుంది, ఇట్లే అవుతుంది లేదంటే పరిస్థితికి ఇట్లా ఉన్నది, నువ్వు కావాలనుకోవడానికి నేను విడిగా లేను, నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నది, సమస్యకి ఇట్లున్నది అని చెప్పాను మేడం. చెప్పినాక అప్పటికాడ ఆగిరు మేడం. 2-3 రోజులుగా మళ్ళీ ఫోన్ రాలేదు. ఇక అప్పుడు ఆగుకున్నా. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినా నేను చెప్తా, నువ్వు నన్ను గుంజినా నేను చెప్తాను నేను నీతో అని అన్నది మేడం. 2-3 సార్లు అన్నది. అయితే ఏం కావాలన్నా నన్ను పెళ్లి చేసుకుంటేనే ఇచ్చి పెడతాను నేను. పెళ్లి చేసుకోవాలంటే మాట్లాడడానికి అంత ఈజీగా ఉన్నది కానీ అది కాదు అని చెప్పారు ఫస్ట్ ఒకసారి. అన్నాక కోపంతో వచ్చినాయి మేడం. మా ఫ్రెండ్ కానీ కారు ఆడుకున్నా కోపంతో వచ్చినాడు. వచ్చి అక్కడి నుంచి గుంజుకు వచ్చినాయి కానీ నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అడిగాను. అన్నాక కూడా కారు ఎక్కింది మేడం పోదామని. అన్నాక నువ్వు దిగు అని చెప్పిన. నువ్వు ఇంటికి ఇప్పుడు కూడా ఆలోచించుకో అని చెప్తున్నాను. మళ్ళీ తర్వాత వచ్చినాక నాకు ఇది అని అనకు, నువ్వు ఇంతగా నువ్వు వస్తాను అంటున్నావు చూసినా నీ ప్లేస్కి ఇట్లా ఉంటుంది, నువ్వు అర్థం చేసుకున్నా లేదు అంటే సపడాకి ఇంటికి నేను చెప్తున్నా, నీకు ఏం కావాలో చెప్పి అన్న మేడం. అన్న కూడా పట్టించుకోలే మేడం. నువ్వుకేసిన కాలకి నువ్వుకేసిన కూడా పట్టించుకోలేదు. నువ్వుకేసి కొంచెం ముందర పోయినాక నేను ఏమన్నా అంటే చింపుకుంటాను మేడం. నేను అందరినీ పిలుస్తానేసరికి ముందర ఒక బైక్ పోతుంది మేడం. ఆయన రిటర్న్ వస్తున్నా, కార్కి ఎదురుగా వస్తున్నా, ఏమన్నారు అనుకుంటూ వస్తున్నా. ఏం లేదు మా మరదలే ఇట్లా అని చెప్పినా మేడం. చెప్పినాక ఇక తప్పలే మేడం ఎక్కించుకున్నాక కూడా అడిగిన, ఇప్పుడు కూడా చెప్తున్నాను దించేస్తా. అప్పటిదాకా నేను అమ్మాయిని కనీసం అంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు, అప్పటిదాకా నేను ఏమనలేదు అమ్మాయిని, నా పిల్లల సాక్షి చెప్తున్నాను. నేను అప్పటిదాకా అసలు అంటే ఇక కావాలని పిలిచి కారు ఎక్కింది కానీ అంత పడదాకా నేను ఏం కూడా అనలే మేడం. అన్నాక సరే అని ఇక నాకు కూడా ఇక మొత్తం హెడేక్ చేస్తున్నాడు. వీడేమో నాకు తెలుసు అని చెప్తున్నాడు, నేను కేసు పెడతాను ఈడీ చెప్తున్నాడు, అందరు బేరిస్తున్నాడు నన్ను. ఇక ఇప్పుడు పైసలు అడిగితే వీడియో చేస్తున్నాడు, నన్ను టార్చర్ అయిపోయింది మేడం. సరే ఇక నువ్వు ఏమన్నా కానీ నన్ను మీరు ఆడుకుంటున్నాను అనుకున్నా మేడం. నా మైండ్లో అప్పటికి మైండ్ పనిచేయాలి. ఒక 15 రోజుల నుంచి మైండ్ పనిచేయాలి. సరే అని తీసుకెళ్ళినా మేడం. తీసుకెళ్ళి మన గుళ్ళె తాళి కట్టినా మేడం. తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ వదిలేసిన మేడం. మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడనే వదిలేసినాక నేను వెళ్ళిపోయాను. ఇక ఫోన్ చేసేది మా బాబు ఎక్కడికి పోయినామని అడిగినాను. ఎక్కడికి పోయినావు అంటే నేనేం చెప్పాలి, నీకు తెలుసు కదా, నువ్వు నన్ను ఎంబడి పడ్డావు కదా, కావాలని అన్నావు కదా, తీసుకుపోయినా కదా, అయిపోయాను కదా, ఇంకెందుకు అన్న నన్ను తీసుకుపోవాలన్న, నువ్వు తీసుకుపోవాలనుకుంటే వస్తా కాదు చెప్పినా మేడం. చెప్పినాక 2-3 రోజుల తర్వాత మా భార్య తెలిసింది ఇలా చేసిందని. ఆటోమేటిక్గా ఎవరో చెప్పేసారు. చెప్పినా మా భార్య మా ఇంట్లో కోపం చేసి ఇక పెద్ద ఘర్షణ అయింది మేడం. మా ఇంట్లో బాగా పెద్ద ఘర్షణ అయింది. మా పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి గ్యాస్ తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటూ పెడతా అని ఆశ గొడవ అయింది మేడం. అయినాక మా ఫ్యామిలీ అంతా అక్కనే ఉంటాం. బాబు అంటే పేషెంట్, ఆయన 20 years నుంచి ఆయన పేషెంటే. ఎవరు? మా ఫాదర్. ఆయన కూడా లేచి ఏమనకమ్మా, సరే వాడు ఏం తప్పు చేసిండో, అసలు ఏం జరిగిందో మనం వివరాలు తెలుసుకున్నాక వాడిని మేము కోపం చేద్దామని మా అమ్మమ్మ బాబు అందరూ వచ్చి ఈవెన్ బదిలాడేది మేడం. ఇప్పుడు నువ్వు ఏమన్నా అన్నావు అనుకో, మిస్టేక్లో చచ్చిపోయాడు అనుకో, పరిశాన్ అవుతుంది, పిల్లలు ఉన్నారు, అదేం జరిగిందో ఏం పోయిందో అది మాట్లాడదాం అన్నారు మేడం. అన్నాక సరే అన్నాక నువ్వు అన్న టార్చర్ పెడుతున్నాడు, ఈమె టార్చర్ పెడుతుంది, నీ సంగతి ఏంది టార్చర్ పెడితే మా కులంలో పంచాయతీ పెడతాను. కులంలోకి పిలిపించారు మేడం. ఇక్కడ నుంచి ఒక 10 మంది, అక్కడ నుంచి ఒక 10 మంది వచ్చి అందరు కూర్చున్నారు. ఏం సంగతి బాబు అంటే అప్పటివరకు అమ్మాయి అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంది. చెప్పిన పరిస్థితికి ఇది ఇట్లా తీసుకుపోయినా, చేసుకుంది మాత్రం వాస్తవం, తీసుకోవద్దు అంటున్నా. తప్పు మాత్రం చేపించింది వాళ్ళే, కానీ చేసిన తీసుకోవద్దు ఏది ఏమన్నా కానీ అని చెప్పిన మేడం. అనగానే మా భార్య ఒప్పుకోలే మేడం. అట్లయినా నేనే ఉండను, నన్నే దాన్ని వదిలేసి నువ్వు ఆమెతోనే ఉండని లొల్లి పెట్టింది మేడం. లొల్లి పెట్టినాక మా బామ్మది వాళ్ళందరూ అంటే వాళ్ళ చిన్నమ్మ కొడుకు వాళ్ళందరూ లొల్లికి వచ్చినా కూడా మా అన్నలు వాళ్ళు మా తమ్ముళ్ళు వాళ్ళందరూ చూసి ఓపిక పట్టించారు. కొంచెం కానీ ఇప్పుడు మీరు వాళ్ళు ఇద్దరు కలిసి ఒకసారి మీద వాళ్ళకి ఏదైనా అయితే ఇబ్బంది అవుతుంది చెప్పి సంధానించారు మేడం. సంధానించినాక
ఏం చేయని పరిస్థితుల్లో ఉన్నాను అనుకో, ఏమంటే మాట్లాడే శక్తి కూడా అవుట్ అయిపోయింది అక్కడ అనుకుని సప్పుడు అవుకున్నా. ఏం అర్థమైతే లేదు. ఇక ఉన్న డబ్బులు కాలేనాయి, నా దగ్గర ఉన్న డబ్బులు కాలేనాయి. అది అయిపోయినాక ఆమె సమ్మతి కాలే, ఈమె వెళ్ళిపోయింది ఇంటికి. నువ్వు కరీంనగర్కి అయితే నీ సంగతి చూస్తాను ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఏం సంగతి రా బాబు అంటే ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు. ఆమె అట్లా ఇది ఇట్లా పరిస్థితికి ఇస్తున్నది. ఆగుండి అంటే వీళ్ళు ఆగలేదు. ఇక ఏదైనా అని వీళ్ళ తమ్ముడు ఇంకోడు ఉన్నాడు, వాడు పోయి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టి పోలీసులు పోయినా ఏం చేసినావు బాబా వాస్తవమే సార్ సీఏ గారు వెళ్ళి చెప్పిన సార్ వాస్తవమే వాళ్ళే వాళ్ళ అన్ననే పరిస్థితికి ఇట్లా వేసింది సార్, నన్ను ఏం లేకుండా వేసింది, ఇప్పుడు లాస్ట్ కదా ఇట్లా మాట్లాడేది సార్ అని చెప్పిన. చెప్పాను కానీ ఇప్పుడు ఏమంటావు మరి మీ పెద్దవారిని తీసుకొచ్చి కేసు పెడతావా లేకపోతే వెళ్ళిపోతావు అన్నాడు. ఇంకో పెద్దవారిని తీసుకొచ్చి సార్ ఇదేదో సాల్వ్ చేయరు సార్ అని చెప్పిన. సరే సాల్వ్ చేయమంటావు అన్నాడు. సాల్వ్ చేయమన్నాడు. వాళ్ళు వచ్చారు మళ్ళీ మీకు క్యాస్ట్లో మాట్లాడుకోకూడదు, వినకపోతే మళ్ళీ ఇక్కడికి రాండి అని చెప్పింది. మేము చెప్పినాక అయిపోయింది. పంచాయతీ అయిపోయినాక మా సైడ్ వచ్చిన ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ చిన్నమ్మ కొడుకున్నాడు కదా, ఆయన ఏమన్నాడంటే మీ దగ్గర ఏముంది అది రాసి అంటే, అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్, రాసి ఇవ్వండి ఇంకా నీకు అవసరం లేదు, ఇప్పుడు ఎట్లా గోవా తెచ్చుకుంటూ నువ్వు నాకు రాసి ఇవ్వాలి కంపల్సరీ అంటే, సరే ఇంకా నువ్వు రాసి ఇచ్చేసినావు, వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి రాసి ఇచ్చేసినావు, మన దగ్గర ఉన్నది ఇచ్చిన, దీనికి మాత్రం అమ్మేసిన అని చెప్పినా వాళ్ళే పైసలు ఇచ్చి తీసుకున్నారు మేడం. సరే దాన్ని ఒప్పుకున్నాం, అయిపోయింది. పంచాయతీ అయిపోయింది. దానికోసం నువ్వు ఇడిచిపెడితే ఎట్లా అన్నారు. ఆమెకైతేనే రాసి ఇచ్చినావు ఇల్లు ఉందని చిన్నగా, నువ్వు మళ్ళీ ఈమెకి ఎట్లా అంటే నేను నా దగ్గరే ఉందని, ఆమెకు 5 లక్షలు వస్తాయి ఇల్లు అమ్మితే, ఆమెకు 5 లక్షలు వస్తాయి, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అన్నారు. నేను 5 లక్షలు అడుగుతున్నాను, 3 లక్షలు అడుగుతాను, నా కర్మే మంచి లేదు. ఇప్పుడు ఎటుగాని పరిస్థితిలో నేనుంటే నువ్వు నన్ను మాట్లాడుతున్నావు, నాకేంది రా నువ్వు ఇడిచిపెడతాంటే 5 లక్షలే, నువ్వు ఏమన్నా రాసుకో నేను ఇడిచిపెట్టడానికి ఇప్పుడు ఇడిచిపెట్టడానికి ఏముంది, నేను తప్పు చేసినా దాన్ని ఏదో రకంగా నా బాధ నేనే పడతా అనగానే సరే అని ఒప్పుకున్నారు. కాదని రాశారు. నువ్వు ఏదో నా భార్యని మీరే అడగాలి, నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను మేడం. ఆల్రౌండ్ ఆమె వెళ్ళిపోయింది. రాసుకున్నాక సరే జాను ఒప్పుకున్నాను మేడం. ఒప్పుకున్నాక రాసుకున్నారు వీళ్ళు పేపర్లో 5 లక్షలు ఇవ్వాలి నేను వద్దు అని అంటే, రాసుకున్నాక ఇక వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంటికి ఒక 10-15 రోజులు నేను ఒప్పియడానికి అన్ని చెప్పినా మేడం, ఇది సమస్యకి ఇట్లా అయిపోయింది, పరిస్థితి ఇట్లుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏమున్నా నేనైతే తప్పు చేసిన ఘోరంగా, అది ఘోరం అయిందంటే చెప్పుకోరని తప్పు చేసిన, కానీ ఇప్పుడు నీకు చెప్పడానికి కూడా నాకు ధైర్యం సరిపోతలేదు. మా అన్నదమ్ముల్ని మా బాబుని వాళ్ళందరినీ ఒప్పించిన మేడం. తీసుకుపోయినాక లాస్ట్కి ఒప్పుకున్నాను మేడం. నువ్వు ఏమన్నా నా దగ్గర తీసుకురా, ఎక్కడన్నా పెట్టుకో ఏమన్నా వేసుకో, నా దగ్గర తీసుకురా కానీ అన్నాక మా బాబు వేసింది మేడం. బాబు 18. ఎంత వయసు మీ బాబుకి? 85 ఉంటుంది. ఏదొస్తే నేను కూడా బాగా ఒక వారం రోజులకి ఫైనల్ గా ఒప్పుకుంది. ఫైనల్ గా మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీరు చెప్తున్నారు కదా నా పిల్లలకి హెల్ప్ చేస్తాను అంటున్నారు కనుక మీరు ఎక్కడైనా పెట్టుకోరని చెప్పారు మీరు. చెప్పండి సరే అన్న మాట్లాడినాక మేము తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే మా దగ్గర పెద్ద బిల్డింగ్ కదా మరి, అక్కడ ఉన్న అన్ని పాకలే ఉంటాయి మేడం. మా దగ్గర మా కాలనీలో 600 ఇల్లు ఉంటాయి ఒకటే దగ్గర, కానీ ఏమున్నా ఒక 10-20 ఇళ్ళే ఉంటాయి, మిగతా అన్ని పాకలు వేస్తారు మరి. ఎవరికి ఉన్నంత కూడా పాకనే ఉంటుంది. చేసినాం ఈమె కోసం ఒక సపరేట్ వేసినాక వచ్చింది, తీసుకొచ్చినాం. వాళ్ళ అమ్మ వచ్చింది, తీసుకొచ్చినాక బోల్ గిట్లు అన్ని కొనియాలి, అన్ని కొనిచ్చింది. ఇంకా వీడు 14,000 ఇవ్వాలి కదా మేడం, మనకు 13,000. వాడొక మంచం కొనుకొచ్చినాడు. ఈ 14,000 పైసలు అడగకపోతే వాడొక మంచం కొనుకొచ్చింది మన దగ్గర. సరే వాడు ఏం కొనుకొస్తే సప్పుడు అవుకున్నాం, తీసుకొచ్చింది ఇచ్చిపోయినాడు. సరే ఇంత ఉండాలి సప్పుడు అవుకున్నాం. నేను అందరినీ ఇద్దరు ఏం మాట్లాడినా మనకి ఉల్టా అవుతుంది అనుకుని అందరికి నేను అసలు కటింగ్ దీనికి ఇంతవరకే ఆపేసినా మేడం. ఆపేసినాక తెచ్చింది ఇచ్చిపోయినాక ఉన్నది. ఒక వారం అయింది మేడం, వారం 10 రోజులు అయింది మేడం. 10 రోజులు అయినాక లొల్లి స్టార్ట్ చేసింది. వాళ్ళు ఏమన్నారు, మా కులబోళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఒక రోజు ఉండు, అక్కడ ఒక రోజు ఉండు, నువ్వు ఏది ఉన్నా ఫస్ట్ మాత్రం 50 పెద్దామకి, తర్వాతనే వాళ్ళతో నువ్వు ఏది ఉన్నా నువ్వు ఎట్లా అవుతున్నావు మళ్ళీ గట్టి మీ దగ్గరికి రావాలని చెప్పారు మేడం. అట్లా అందరూ ఒప్పుకున్నారు మేడం. అవును వాస్తవం, పెద్ద అధికారం ఉండదు కనుక ఇక్కడనే ఉండాలని చెప్పారు మేడం. చెప్పినాక సరే మనం మళ్ళీ ఇంటికి పోదాం మేడం. పోయినాక సరే ఏముంటుంది మేడం, ఇంత వండుకుంటాం తింటాం, ఏం పనికైతే పోదు మేడం, కామన్గా ఇంటికానే ఉంటుంది. సరే ఉండాలి, ఇంకా మనమే ఏది ఉన్నా పెట్టుడు ఏదైనా ఇచ్చుడు ఏమైనా తీసుకొచ్చి ఏదైనా చేస్తున్నాం మేడం. అట్లా 15 రోజులు 20 రోజులు ఉంది మేడం. 20 రోజులు లొల్లి స్టార్ట్ చేసింది. ఇప్పుడు నా ఇంటికి రావాలన్నా మేడం.
ఇప్పుడు రావాలంటే రాను. పిల్లలు వచ్చారు, అప్పుడు సెలవులు వచ్చినాయి, అందరూ హాస్టల్లో ఉంటారు మేడం. మా పిల్లలు ఎవరు ఉంటారు ఇంటికాడ. ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలు మేడం. ఒక కొడుకు 2 బిడ్డలు. కొడుకు 2 ఆడపిల్లలు. ఎంత వయసు ఇప్పుడు వాళ్ళకి? ఒక ఆమె 16 దాటి 17 మేడం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. బాబు ఏమో 8th క్లాస్, పాప ఏమో 7th క్లాస్. అయితే ఇక వీళ్ళు పిల్లలు వచ్చినప్పుడు ఎట్లుంటారని ఇక నేను చేసిన బాధకు నేను చెప్పుకోలేక వీళ్ళని సంధానించడానికి నానా ఇబ్బందులు పడి ఇక వాళ్ళకి ఏం చెప్పాలి, పెద్దగా అయింది కదా ఏం చెప్పలేక ఆగినా మేడం. ఆయనక చెప్పినా మేడం. చెప్పినాక పరిస్థితి అన్నాక ఆ అమ్మాయి ఏడ్చింది, మా పెద్ద అమ్మాయి ఏడ్చినాక నేను ఏమనలే. సరే బిడ్డ పరిస్థితి అన్నాక సపోర్ట్ అవుతున్నాను. ఇంట్లోకి వెళ్ళి పోవాలంటే ఇబ్బంది ఉంటుందని వద్దు, నేను 2-3 రోజులు అక్కడ నాకు ఫోన్ చేస్తున్నాను. నేను రాను, 2-3 రోజులు ఒప్పుకోడు. పిల్లలు హాస్టల్ పోయినాక నువ్వు ఏదంటే నేను ఎప్పుడంటే అప్పుడు నీ ఇంటికి రావడానికి రెడీ ఉన్నా అని చెప్పాను మేడం. నాకు ఇప్పుడు కావాలి, నువ్వు కావాలి అంటే నువ్వు అక్కడి నుంచి వచ్చి అవతల గల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది మేడం. అని వీళ్ళ గల్లికి వచ్చింది, మా గల్లికి వచ్చింది. వచ్చి ఇప్పుడు వస్తావా రా బావా, ఇప్పుడు వస్తావా రా, ఇప్పుడు వస్తావా రా అంటే కాదు, పిల్లలు ఉన్నారు నువ్వు ఇంటికి పో. ఆ ఇంట్లో కరెంట్ పోయిందన్న. ఇంట్లో కరెంట్ పోయిందంటే మా బామ్మది ఫోన్ చేసిన, అక్కడ ఒక దోస్తున్నారు బామ్మది, అరే కొంచెం ఇంట్లో కరెంటు ఏదో ఊసిపోయిందని కొంచెం పెట్టరా అని చెప్పిన. ఇవ్వాలొద్దు, నువ్వే రా. ఇప్పుడు అనిపించింది జీవితం ఉన్నప్పుడు ఎంత పెద్ద సముద్రాన్ని దాడచ్చు కానీ ఇంత పెద్ద శక్తి లేకపోయిందని బాగా బాగా అనిపిస్తుంది. అప్పుడు కూడా సరే ఏం చేయాలి అనుకున్నా. అప్పటికి కూడా మళ్ళీ పోయినా మేడం. నేను వీళ్ళకి ఏదో సమాధానం చెప్పి కూడా ఇంటికి పోయి ఫిట్ చేసిన మేడం, కరెంటు సెట్ చేసిన. ఇప్పుడు ఏమైనా డోర్ పెడతాను. అట్లా కాదు, నువ్వు నడువు ఫస్ట్ ఆగు, పిల్లలు ఇంకా తినలేదు లేదు అనుకుంటే వాళ్ళు పడుకున్నాక వస్తాను నేను అవసరం అనుకుంటే. నువ్వు టెన్షన్ అడగ, తిను పడుకో, నాకు అవసరం లేదు అదంతా, ఉంటావా ఉండవాలి. ఏం లేదు మేడం, కోపం వచ్చింది ఘోరంగా. ఇక్కడ వేసిన మేడం, అప్పుడు పడుకున్నాను. వెళ్ళేసినాక కదా తెల్లారు లేచింది మేడం. నన్ను ఇట్లా వేసిండు అట్లా వేసిండు వాడంతా విలువ పెడుతుంది. నేను చెప్తున్నా, నీ వల్ల ఏమన్నా విలువ, నేను ఏమన్నానో చెప్తా, లేదంటే నువ్వు మాట్లాడదాం. ఇక్కడ అందరు ఉన్నారు కదా, జనం ఉంటారు కదా, ఎవరో పెద్ద మనుషులు ఉంటారు కదా గూడెంలో, వాళ్ళతో మాట్లాడదాం. నేను ఏం మాట్లాడేది, ఎందుకు నాకు మాట్లాడేదని నువ్వు వెళ్తాం మాట ఇంట్లో మాట్లాడదాం. నేను బైక్ సపరేట్గా బైక్ వేసుకొని వెళ్ళిపోయాను. అక్కడ లేని వెళ్ళిపోయినాక ఉన్నది సాయంత్రం దాకా ఉన్నది. మళ్ళీ తెల్లారు కూడా ఉన్నది. ఇక పొప్పాడ కదా, ఇక ఫోన్ చేస్తుంది, ఇప్పుడు వస్తావారా, లేదు అంటే నేను వస్తా. ఇక అప్పుడే చెప్పిన పరిస్థితులు, నువ్వు మళ్ళా వస్తా అంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్తాను. నాకు హ్యాపీగా బాగా గొడవ అయినాక నువ్వు వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక అయ్యో పోయింది అన్నాను. పోయింది అంటే ఫోన్ చేసింది పోయి కూడా. నేను పోయినా మా ఇంటికి పోయినా అన్న. సరే 2 రోజులు ఉంటురా అని చెప్పి సరే అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక వాళ్ళు 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4వ నాడు వారం తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మని తీసుకొని వస్తే కూడా ఏమనలేదు, ఇట్లా అన్నది పరిస్థితి ఇట్లా అన్నది అని చెప్పిన మేడం. చెప్పగా సరే ఇంకా అట్లా అన్నది ఇట్లా అన్నది అని చెప్పింది. ఆమె కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక వచ్చి ఉన్నది. ఉన్నాక వీళ్ళు ఏమో ఇక ఇప్పుడు మనం లేడీస్ మిక్చర్లు మనం ఎందుకు అడుగుతాం మేడం, వీళ్ళు ఎక్కడెక్కడన్నా వీళ్ళు ఎవరికో వీళ్ళిద్దరు ఉన్నారు కనుక ఎవరో చెప్పుకున్నారు మేడం. చెప్పుకున్నాక వీళ్ళు ఘర్షణ పెట్టుకుంటున్నారు నాకు తెలిసింది. అక్కడ అక్కడికి పోయినా మా ఇంటికి వచ్చి ఘర్షణ పెడుతుంది. వాళ్ళు ఎక్కడ నీళ్ళకన్నా ఎన్నో వీళ్ళకి లొల్లు వచ్చింది. ఆవిడ అది నా సౌండ్తో ఏదో వీళ్ళకి ఘర్షణ వచ్చింది. అక్కడికి పోయినాక మా బాధ వచ్చింది, అక్కడికి వచ్చిన ఎందుకు లొల్లు వచ్చింది అన్న. ఆమెనన్నా ఇంట్లో పోయింది మేడం, ఈమె మాత్రం వస్తావా రావడానికి ఎలా పట్టేది మేడం. ఇక సమదలేదు మేడం. ఇంకా అంటే స్థితి మించిపోతుంది. ఇక అది బతుకు అమ్మగారింటికి వెళ్ళి వచ్చేసింది చెప్పినా వచ్చింది మేడం. వచ్చినాక సరే అని ఇంటికి తీసుకెళ్ళాను. అప్పటి కూడా ఈ చొక్కా ఉంటాయి కదా మేడం, మొత్తం చింపేసి రోడ్డు మీద అందరు జనం చూస్తున్నారు. ఈ వాడ ఆవాడ మొత్తం మంది చూస్తున్నారు. అన్ని పాకలేనా, పెద్దలు అయితేనే వాళ్ళు చూడకపోదు. పాకలే కనుక ఇళ్ళకెళ్ళి మొత్తం జనం వచ్చారు మేడం. వచ్చేసరికి ఇక చాలా అంటే ఇక నాది నేను చెప్పుకోవడానికి పెద్ద విశేషం కాదు కదా. తప్పు చేసింది మనం కనుక మనం ఎవరు చెప్పుకున్నది తీరేది కాదు అనుకుని కూకున్నాం. చెప్పిన సంధాయించిన మళ్ళీ తీసుకొని ఇంటికాడ అప్పచెప్పిన. చింపినా కూడా ఆనే 2 వేసిన మళ్ళీ తీసుకొని ఇంటికాడ ఆడ ఇంట్లో అప్పచెప్పిన. అయినాక అట్లా 2-3 రోజులు ఉన్నది మేడం. మళ్ళీ వెళ్ళిపోయినాక వారం 15 రోజులు, నెల రోజులు నాకు ఫోనే చేయలేదు. ఇప్పుడైతే నేను వీళ్ళిద్దరికి ఘర్షణ వచ్చినప్పుడు ఆమె పొమ్మన్నప్పుడు పోయింది, మీ బట్టలు చింపినప్పుడు ఈమె 2 వేసిందో అవసరం లేదు నువ్వు అని వెళ్ళిపోయింది మేడం. సరే అవసరం లేదంటే మీ వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతారు అని పంపించినాం. పోయినాక వీళ్ళు ఎవరు రాలేదు. ఇంకా వీళ్ళ మళ్ళీ ఆయనకే ఫోన్ చేసిన, అదే భయ్ పరిస్థితి ఇది లొల్లేంది, ఇది తీసుకురా, ఏదైనా ఉంటే మాట్లాడదాం, ఏమని మాట్లాడుతుంది, ఎట్లుండాలి, పద్ధతి ఏంది, మీరు చెప్పింది ఏంది, ఇది ఎట్లుండాలి అని చెప్పినాం మేడం. చెప్తే తీసుకురాలే మేడం. నాకేం అవసరం లేదు అన్నాడు మేడం. నాకేం అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోవాలన్నాడు. నేను అప్పుడు 2 నెలల దాకా మనకు ఫోన్ చేయలేదు మేడం. అసలే ఫోన్ చేయలేదు.
3 నెలల తర్వాత 4వ నెలకు మేము అక్కడ మా చిన్న గొడవలో అందరం కలిసి ఒక పండుగ చేస్తాం మేడం. అందరం వచ్చేసరికి వీళ్ళ అక్క అక్కడనే ఉంటుంది. నేను ఇప్పుడు మ్యారేజ్ చేయించిన చెప్పిన అక్కడనే ఉంటుంది వాళ్ళ అక్క. అయితే ఈమె అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు మేము కూడా అక్కడ పండుగ చేయడానికి పోయినాం మేడం. బోనాలు గిట్లా వేసుకుని అన్ని చేసుకున్నప్పుడు ఈమె వచ్చింది. వాళ్ళ బావతోనో మరితోనే వాళ్ళతోనే వచ్చింది. వచ్చినాక చూసినాక మా ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు కదా మేడం, వచ్చింది అవన్నీ చిన్న భార్య తెలిసిపోయింది, అందరు తెలిసిపోయినాం కాబట్టి చిన్న భార్య వచ్చింది కూడా తప్పుడే పట్టించుకోలేదు మేడం. మా భార్యను చూసి మీ భార్య కడిపోయింది అని అన్నది. నా భార్య కడిపోయిందని ఈమె చెప్తుంది అన్నది. ఈ చిన్నపిల్లని కడిపోయింది అని అన్నది. ఆ చిన్నపిల్ల నాకేదేం చెప్పలేదే, ఫోన్ కూడా ఏం చేయలేదు, లొల్లి పెట్టుకుని వెళ్ళిపోయింది, నీ ముందే వెళ్ళిపోయింది కదా, నాకేదేం చెప్పలేదు అని అన్న. ఎట్లయింది అన్న, ఎట్లయింది అంటే నాకేం తెలుసు, నేను ఏమని అడగాలి, నా దగ్గర ఉంటే అడుగును, నా దగ్గర ఉంటే నేను ఏమైంది అని నీకు చెప్తున్నాను సమాధానం, నాకు తెలియదు అని నేను. సరే అని సప్పుడు అవుతున్నాను. ఇంకా మనకు ఫోన్ చేయలేదు మేడం. డెలివరీ అయ్యాక మా దగ్గర రాలేదు మేడం. డెలివరీ అయింది 3 నెలల బాబు అయింది. అంతకుముందు ఒక ప్రెగ్నెన్సీ మీరు తీసేసారంట కదా, ప్రెగ్నెంట్ తీసేయలే అసలు. ఆమె మా దగ్గర ఉంటే కదా మేడం. అన్ని అబద్ధాలే మేడం, అన్ని అబద్ధాలు మాట్లాడుతుండే మేడం. మా తాత కూతున్నాడు మేడం, మా తాత మా అమ్మని తోలుకొని వచ్చిన మేడం నేను. ఎవరి దగ్గర ఎవరి తాతను తోలుకొచ్చి? మా తాత పంచాయతీ మాట్లాడి, ఆయన పెద్ద మనిషి, ఒక పెద్ద గూడెంలో పెద్ద మనిషి. ఆయన ముంగడికి ఇట్లా వేసిన తాత గిట్లా పోగొట్టిండు. తాత నువ్వు వచ్చి అడుగు తాత, నన్ను తోలేసొద్దు తాత అని అంటే మా అమ్మను మా అన్నను తోలుకొని వచ్చిన. వస్తే 10 మందిని కూర్చుని పెట్టి అడుగుతా, అది చిన్న వయసు అని నేను తీసేసిన గోళీలు వేసని చెప్పింది మేడం. చెప్పినా మేడం. చెప్పినాక 3 నెలల బాబు అని చెప్పారు మేడం. అలా డెలివరీ అయిందని వాళ్ళ అన్న ఫోన్ చేశాడు, బాబు పుట్టిండు అది అని. సరే నేను ఏం అనలేదు మేడం అప్పుడు కూడా. సరే నాకు అవసరం, ఇప్పుడు ఏం గురించి మాట్లాడదు, వస్తా అన్నప్పుడు దాని గురించి ఏం చేయాలి మనం మాట్లాడి ప్రశ్నించలేదు ఊకున్నా మేడం. ఊకున్నాక ఒకరోజు వాళ్ళ అన్న మళ్ళీ సేమ్ కులంలో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరి ముందట మళ్ళీ దడవది అనేది ఉంటుంది మేడం. ఇట్లా ఒక 10,000 ఇచ్చి ఇట్లా ఆపడతారు అన్నట్టు మనిషిని. అది పెట్టింది మేడం. పెట్టినాక సరే నేను కూడా అన్నాను, సరే పెట్టుకుని ఏ రోజు మాట్లాడదామంటే వారం తర్వాత మాట్లాడాను. నేను కరీంనగర్ వెళ్ళిపోయాను. సరే వారం తర్వాత వచ్చినాం మేము ఒక 10-15 మంది వచ్చినాము. వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారు. వచ్చినాక పంచాయతీ చెప్పారు, ఏమంటావు అన్నాడు. భార్య నా భార్యనే, కానీ చెప్తుండే పరిస్థితికి ఇట్లున్నది. నాకు కాదని అంటలేను, చేసిన తప్పు అవును అని చెప్తున్నాం. పెద్ద భార్య కూడా తీసుకొచ్చినాం మేము. ఆ రోజు తీసుకొచ్చినాక అప్పటికన్నా మన బాబే అంటుంది కదా, మన ఇంటిగానే ఉండొచ్చు కదా, మన బాబు అన్నప్పుడు మన ఇంటిగానే ఉండాలి కదా, వాళ్ళ ఇంటికి మన బాబు అంటే మీ ఉద్దేశం ఆ బాబు మీకు పుట్టలేదనా? నేను అనలేదు మేడం. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉంటేనేమో మాకు ఏదైనా తెలుస్తుంది కదా మేడం, ఏం జరుగుతుందని మనకు తెలుస్తుంది. నువ్వు అక్కడ పోయినా కూడా నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేము కనుక్కున్న తర్వాతనే చెప్తున్నావు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే, మొదటి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు నాకు పిల్లలు వద్దు, నాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు అని మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీయించేశారు, పిల్లల గురించి మెడిసిన్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు. వినండి, అందువలన ఆ అమ్మాయి భయపడి సెకండ్ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. మీరు మళ్ళీ ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా తీయించేస్తానని నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయానని చెప్తాను మేడం. 20 రోజుల్లో 2 సార్లు ఎట్లా వస్తుంది మేడం? ఉన్నదే 20 రోజులు. అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది మేడం. నేను అక్కడ అదే వాడాలు ఉన్నారు మేడం. వాడాలైతే ఇవ్వలేదు, అందరూ మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంచింది మేడం. ఆ రోజు పైసలు ఇచ్చి కూర్చో డబ్బులు ఇచ్చి ఇట్లా అవస్థ అవుతుంది మేడం, కడుపులో అవస్థ అవుతుంటే ఇక్కడ అవస్థ పడబోదు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి దావకాలం ఉంచుకోమని 1000 రూపాయలు కూడా ఇచ్చింది మేడం. ఏది ఫస్ట్ ప్రెగ్నెన్సీ? అక్కడ అవస్థ పడుతుండే కూర్చో కడుపులు నొప్పి అని చెప్పిన మేడం. నేను అన్ని అబద్ధాలే మాట్లాడుతుండే మేడం. నువ్వు అతను నిజం మాట్లాడతాడని నువ్వు అతనితో పారిపోయావు. మీరు ఇప్పుడు అనడం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ పంచాయతీ పెట్టారు, మీ కొడుకో కాదో మీకు తెలియదు అంటారు, అంతేనా? ఒప్పుకుంది మేడం, ఒప్పుకున్నారు, మీ కొడుకు అని చెప్పారు. సరే తీసుకో, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఒక వారం అయింది మేడం, వారం 15 రోజులు ఉన్నది మేడం. మళ్ళీ లొల్లి పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయింది మేడం. ఇప్పటిదాకా మా ఇంటికి రాలేదు. ఎందుకు లొల్లి పెట్టుకుంది, ఏం పెట్టుకుంది? ఇప్పుడు నేను ఇప్పుడు మా ఇంటికాడ ఉంటే ఎట్లయినా ఇప్పుడు పెద్ద ఇంటికాడ ఉంటే కదా, అక్కడ మీ కొడుకుతో వెళ్ళిన తర్వాత మీ మొదటి భార్య వచ్చి అమ్మాయిని కొట్టి తిట్టి తాళి కూడా తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తుంది అమ్మాయి. మీరేంటంటే మీరు నాకు బాగా నచ్చింది మీ దగ్గర, సరే మీరు తప్పు చేశారని ఒప్పుకున్నారు, బాగుంది, కానీ మిగిలిన విషయాలు కూడా నిజాలు మాట్లాడు. మీ భార్య మొదటి భార్య అయితే ఈ అమ్మాయిని మెచ్చుకోదు కదా, ఈ అమ్మాయిని అయితే పొగడదు కదా, ఈ అమ్మాయిని ఆవిడ తిట్టడం కొట్టడం నిజమే కదా, ఆవిడకి నచ్చదు కదా. మీరు ఆ విషయాలు ఏం చెప్పట్లే, మీరు అన్ని తప్పులన్నీ ఈ అమ్మాయికే చెప్తారు. నా దగ్గరకు వచ్చినాక లొల్లి ఒక రోజు పెట్టుకుంటేనే ఇంట్లో గొమ్మని చంపినా మేడం. ఆమెని ఇంటికి తీసుకపోతే నా బట్టలు మీరు మీ బాబుని తీసుకొని ఇంట్లోకి వచ్చినాక మీ పెద్ద భార్య లొల్లి పెట్టుకోలేదా? పెట్టుకోలేదు మేడం. చెప్తా, అది కూడా చెప్తా మేడం. వీళ్ళు వచ్చారు మేడం, తీసుకొచ్చినారు, వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది మేడం. తీసుకొని వచ్చినాక వీళ్ళకి ఇల్లు అరేంజ్ చేసిన మేడం. బాబు ఉండడానికి కూలర్ తెచ్చిన, అన్ని సామాన్లు తెచ్చిన, అన్ని ఇంట్లో పెట్టేసిన, సర్దేసినాక సరే వచ్చింది కదా అని ఇక మనం ఈమెడకి చెప్పేసిన, వచ్చింది కదా ఎట్లాగే మన బతికేయాలా ఊకోవాలని చెప్పిన ఊకున్నది మేడం. అన్నాక వీళ్ళు ఇప్పుడు పక్క వాళ్ళు ఉంటారు కదా మేడం, వీళ్ళు ప్రశ్నిస్తారు కదా, ఏదో ప్రశ్నల వల్ల వీళ్ళిద్దరు ఘర్షణ పెట్టుకున్నారు మేడం. ఘర్షణ పెట్టుకుని తాళ్ళు తెంపలేదు మేడం.
వాళ్ళిద్దరు ఈమెనే ఈ ఇంటికి వచ్చింది, ఆమె ఇంటికి రాలేదు మేడం. ఆడికి వచ్చినాక ఇద్దరు ఘర్షణ పెట్టుకున్నప్పటికీ మా అన్న వచ్చాడు మేడం. మా అన్న పాస్టర్ అక్కడ. మా అన్న వచ్చి మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అది అని ఇద్దరిని కూడా చెప్పి వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయినాక ఇంటికి నేను పోయి చెప్పిన నువ్వు ఎందుకు పోతున్నావు అక్కడ, నువ్వు అక్కడికి ఎందుకు పోతున్నావు, ఏదైనా ఉంటే నన్ను అడుగు, నీకు ఏ లేకపోతే నన్ను అడుగు, నాకు ఏదైనా ఉంటే నాకు చెప్పు అని చెప్పినా మేడం. చెప్పినాక సరే అన్నది ఊకున్నాను మేడం. అట్లయినాక వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ పిలిపించింది మేడం. నేను ఉన్నాను నీ దగ్గర, నాకు ఏం రాసిచ్చినావు నాది నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా, నీకు ఇచ్చేదేం లేదు, బాబున్నాడు అన్నావు కదా ఉండు అంతే, ఉండాలంతే. నువ్వు ఏదే రకమైన మనం బతకడానికి ప్లాన్ చేయాలి కానీ నువ్వు ఇచ్చేయని ఇంకా బూతులు తిట్టదు మేడం. వాడు ఫుల్ తాగొచ్చిండు, ఈయన ముగ్గురు కలిసి మొత్తం కాళ్ళని మొత్తం ఒకటేరు మేడం వీళ్ళు కొట్టడానికి. ఒకటే ఎవ్వరు ఏమనకండి, ఆల్రౌండ్ పొరపాటు వేసింది మనం. వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు ఎందుకు తిడుతున్నారో వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకైతే ఏం అర్థమవుతలేదు. చెప్పినా మేడం. చెప్పగా తిట్టిరు. సాయంత్రం వరకు మా అన్న దగ్గరకు వచ్చింది మేడం, పాస్టర్ దగ్గర వచ్చి మాట్లాడు, ఇట్లే ఉంటుంది ఇది పద్ధతేనా, అది నీకు ఇట్లా నన్ను ఇట్లా కొట్టింది అది అని చెప్పింది మేడం. చెప్పగా నేను చూసాను, కొట్టుడు కాదు సమస్య, నేనే ఉన్నా అక్కడ, నేనే చెప్పిన మిమ్మల్ని ఎక్కడో అక్కడ పొమ్మని చెప్పిన, దానికి నువ్వు వాళ్ళ ఇంటికి వస్తున్నావు, నీ ఇంటికి వస్తే నాకు చెప్పు, నా నెంబర్ ఇస్తే రాస్తా, నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మాట్లాడతాను మా అన్న చెప్పాడు మేడం. ఆయన కూడా మళ్ళీ రాత్రి అంతా ఉన్నారు మేడం. పొద్దున్న లేచినాక సేమ్ పిలిపించిన మేడం. ఎందుకు లొల్లి అవుతుంది, నువ్వు ఎందుకు పోతున్నావు నువ్వెందుకు పోతున్నావు, మీ ఇద్దరికి లొల్లి ఎందుకు వస్తున్నావు పిలిపించిన మేడం. పిలిపిస్తే నువ్వు ఇక చాలా బూతులు మేడం, ఇక చెప్పాలని మాటలు మాట్లాడుతుంది మేడం. ఈవిడ మాట్లాడుతూ ఆమె ఒప్పుకుంటలేదు, ఇక ఇద్దరు కలిసి మాట్లాడుతారు మేడం. ఇద్దరు తిట్టుకుంటున్నారు, బాగా అర్థంగా రోడ్ ఎక్కి తిట్టుకుంటున్నారు. నేను చెప్పిన కట్ట అనుకున్నా మేడం, ఇద్దరి మీద కట్ట అనుకున్నా, ఇద్దరి మీదకి అనుకున్నా కట్టే. ఫస్ట్ పెద్దవాడిని కొట్టేసరికి ఆమె ఊగుకున్నాయి మేడం. ఇవి ఊగుకుంటలేదు, ఒకటి వేసిన మేడం, వేసేసరికి వీళ్ళ అమ్మూరికి వచ్చింది. వీళ్ళ అమ్మూరికి వచ్చి తిడుతున్నారు. తిట్టినాక వాళ్ళందరూ చూసి వద్దు అట్లా కొట్టదు, పద్ధతి కాదు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ అట్లా కొట్టొద్దు అని చెప్పారు మేడం. చెప్పేసరికి సరే అన్నారు. మధ్యాహ్నం 10-12 దాకా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు విషయం మీరు ఇట్లా తిడితే ఎవరు వచ్చి మాట్లాడతారమ్మా, నువ్వు మాట్లాడు, ఎవరికి పడితే వాళ్ళకి ఎదురు మాట్లాడితే ఎవరు మాట్లాడతారమ్మా అని వీళ్ళ అమ్మని వీళ్ళ అన్నని వాళ్ళు వచ్చి వాడు మొత్తం ఇప్పుడు ఎవడైతే స్టార్ట్ చేసిండో వాడు మొత్తం కాళ్ళని మొత్తం వచ్చి వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మేడం. ఇక మాట్లాడినా కూడా ఇక మనం ఏం అనలేక ఎందుకు ఊకున్నాం అంటే ఒకటి పోయి ఇంకొకటి తయారవుతుంది, ఇక్కడికే పరిస్థితి మంచిగా అని ఊకున్నాం. వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన కాడికి ఇప్పుడు రాలేదు. నాకు ఫోన్ చేసి చెప్పిన నేను ఎవరు బొమ్మలేదు, వెళ్ళి పెట్టుకున్నావు, మీ అమ్మనన్నా మీ అన్ననన్నా తీసుకొని ఇక్కడికి రా, ఇక్కడ ఏం జరిగిందో వీళ్ళు చెప్తారు, ఎవరిది తప్పో వీళ్ళు చెప్తారు. చెప్పినాక నీ ఇంట్లో నువ్వు ఉండు, సరే ఎవరు వద్దంటలేదు, నేను వద్దని వాడు మెడల్ వాటికి గెంటేస్తలేడు అని చెప్పిన మేడం. అట్లా కాదు, అవన్నీ కాదు, నీ దగ్గర ఉండడానికి కాదు కానీ నాకు ఇస్తా అన్నవి ఇచ్చేయి. ఏమి ఇస్తా అన్నారు? నువ్వు నాకు 5 లక్షల కాయం రాసినావు, నాకు డబ్బులు ఇచ్చే అంతే, నేను నీ దగ్గర ఉండలేను, నేను నీ దగ్గర నీ పెళ్ళాం నన్ను వడని అన్నది. నీ పెళ్ళాం పడదా, నీకు పెళ్ళాం నన్ను తెలుసు కదా, నీకు అన్ని చెప్పినా, నేను కూడా అన్ని ఉన్నాయని చెప్పిన, అన్ని ఉన్నాయంటేనే రెడీ అన్నావు, కొడతారు అని చెప్పిన, కొట్టని అన్నావు, తిడతారు అని చెప్పిన, తిట్టని అన్నావు, అందుకే చెప్తున్నాను నేను కూడా. అట్లయినా ఉండాలి, నువ్వు కావాలన్నావు, వచ్చినావు, నిన్ను నేను ఖరాబ్ చేయకుండా కోసం మాట్లాడినావు. భార్య ఎన్నో రకాలు పెట్టి ఇబ్బంది పెట్టి కూడా నిన్ను ఒప్పించినా కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇంకా నువ్వు రా, నేను ఎవరు వద్దంటలేదు. రోజు నిన్న నైట్ కూడా ఫోన్ చేసింది మేడం. నేను ఫోన్ ఒక 100 సార్లు అంటే ఊరికే ఫోన్ ఎత్తలేం కదా మేడం. ఫోన్ సేపు ఎత్తకున్నాక ఎత్తిననుకో ఇక బూతులు మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటారు? మీ సైడ్ ఇప్పుడు నేను అమ్మాయిని అడిగాం, అమ్మాయిని అడిగితే అమ్మాయి చెప్పింది, తను ఏదో అనుకునే చెప్పింది, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అంటున్నాం మేడం, నీ ప్లేస్ లో నువ్వు ఉండు అంతే, ఆమె దగ్గరికి పోవద్దు, నువ్వు నీ ప్లేస్ లో నువ్వు ఉండు, పని చేసుకుంటుంది, నువ్వు కూడా పని చేసుకో. ఏదో నువ్వు చేయొచ్చిన పని నువ్వు చేయి, ఆమె పని ఆమె చేస్తుంది, నేను ఎట్లా చూసుకోవాలో నేను చూసుకుంటాను. సో మీరు చెప్పేది అది లేదు, నీకు ఫోన్ చేసి ఇక్కడికి రా, నేను అన్నా నీకు డబ్బులు కావాలన్నా కూడా కరీంనగర్ రా, ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు కదా, పొరపాటు నాదా నీదా, ఇక్కడ అందరు చెప్తారు కదా, నీకు డబ్బు నాకు 5 లక్షల కాయం రాసినావు, నిన్ను జైలు. నేను ఏనాడు పైసలు అడగలేదు మేడం, 50,000 రూపాయలు పెడతా అంటే నేను రూపాయి ఊత అడగలేదు మేడం, మమ్మల్ని చూసుకుంటే చాలని చెప్పిన మేడం. నేను అడుగురు మేడం, నేను ఎప్పుడు పైసలు ఎదురుగానే ఉన్నాడు కదా, నేను ఎప్పుడైనా పైసలు అడిగినా? నేను పైసలు అడుగురు నా కొడుకుని నన్ను మంచి చూస్తుందా, మాకేం పెట్టకున్నా సరే అన్న మేడం. నిన్ను చూస్తాను, నిన్ను చూడగానే నీకు ఆ రోజు వీళ్ళే వద్దన్నారు మేడం. నాకు ఏమన్నా అక్కడ అమ్మాయికి సమాధానం చెప్పండి, ఎదురెదురుగా ఉన్నారు కదా, ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు కదా. నేను డబ్బుల అరే అడగమ్మా, నా దగ్గర రికార్డ్ చేసింది అతనితో మాట్లాడు మేడం, అది కాదు నా దగ్గర రికార్డ్ చేసినది.
ఇక్కడికి వచ్చే ముందు కూతా ఇగో నువ్వు పోతే నా పిల్లలను చంపుకుంటా అన్నాడు మేడం. నేను ఎట్లా పడతా అట్లా తిట్టినా మేడం. నేను తిట్టలేను అంటలేడు, తిట్టిన మేడం. నువ్వు ఎందుకు అట్లా ఎత్తును మరి ఆమె జీవితం ఆయన చేసిన నా జీవితం ఆయన మస్తు తిట్టిన మేడం. నేను డబ్బులు నిన్ను అడిగిందా? నేను అడగలే మేడం. మాట్లాడు సిద్దిపేటకి రా అంటే నువ్వు కరీంనగర్ రా, నువ్వు ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని ఇంటికి రా. మేడం కరీంనగర్ గుర్తొస్తా, నువ్వు వస్తా, నువ్వు ఇంటికాడ ఉన్నావు అని గుర్తు చెప్పిన మేడం. మాట్లాడినా మేడం నేను. ఇప్పుడు మీరు అమ్మాయి డబ్బులు అడిగింది అంటున్నారు కదా, అమ్మాయి ఎప్పుడు డబ్బులు అడిగింది మిమ్మల్ని? ఇప్పుడు బాబుని తీసుకొని మా దగ్గరకు వచ్చింది కదా మేడం. వచ్చిన తర్వాత ఇప్పుడు లొల్లైంది కదా, 2 సంవత్సరాలు వెళ్ళా. 2 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది మేడం. నువ్వు సంగతి నేను చెప్పినా మేడం, నీ ఇంటికి నువ్వు రా. నువ్వు రావాలంటే నువ్వు ఒక్కదాని వస్తే పరిష్కారం కాదు. మీ అమ్మనన్నా మీ అన్నన్నా తీసుకొని రా, మాట్లాడతారు, నలుగురు కూర్చుంటారు, ఎందుకు పోయినామని అడుగుతారు, మీ ఇద్దరికి బుద్ధి చెప్తారు, ఎవరెక్కడ ఉండాలి ఎవరే పద్ధతులు ఉండాలో చెప్తారని చెప్పిన మేడం. నేను ఒక్కదాన్నే వస్తాను, నువ్వు ఒక్కదాన్ని వస్తా అంటే కూడా చెప్పినట్లు కూడా చెప్పిన. నువ్వు రా, వచ్చినాక లొల్లి అవుతుంది. లొల్లి అయినాక నేను మళ్ళీ ఇక్కడ మున్నోళ్ళు మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. నువ్వు అంకాన్ని చేసి ఆమెను తిట్టినావు కనుక, ఆమె నిన్ను అన్నది కనుక, మీరు ఇద్దరు డిస్కషన్ అనుకున్నాను కదా, దానికి సాల్వ్ చేయడానికి నేను మాట్లాడదాం అని చెప్పిన మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు మేడం. ఇప్పుడు లాస్ట్ కూడా నువ్వు 5 లక్షలు నాకు కాయ రాసినావు, దాని గురించి వచ్చి 5 లక్షలు ఇవ్వడం అమ్మాయి అడగలే, మీరు ఊరినే చెప్తున్నారు. ఇప్పుడు 5 లక్షలు అమ్మాయి మిమ్మల్ని అడగలే. నాకేం కట్టిస్తావు కట్టి అని అన్నది మేడం. నేను 5 లక్షలు అని చెప్తలేను, నాకేమిస్తావు ఇచ్చిసి పెట్టు, నువ్వు నా పరిస్థితి ఏదో చెప్పిసి పెట్టు, నేను నీ దగ్గర రాను. సరే ఇప్పుడు మీరేమంటారు? దాని ఇంట్లో దాన్ని ఉన్నాను మేడం. నేను ఇవ్వడం పెట్టడం అలాంటివి లేవు, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళిద్దరు ఉంటారు, 2 ఇళ్ళు తీసి పెడతా, నేను ఇద్దరిని చూస్తానంటారు. మీ మొదటి భార్య కూడా వచ్చారు కదా, ఆమెను కూడా ఒకసారి పిలిచి మాట్లాడతారు.